రాముడు నడయాడిన ప్రాంతం, రాముడు సేవించిన ప్రాంతం రామతీర్థం. ఈ రామతీర్థంలోని రామలింగేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు శ్రీకాంత్ గారు అయితే మన ముందున్నారు. అయితే స్వామి, ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే లోపల ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి విగ్రహాల్ని అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? స్వామివారిని మరకత శిల అనేటువంటి శిలతో స్వామి శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించారు కాబట్టి ఈ శిలను మరకత లింగం అంటారు. ఈ యొక్క నవగ్రహాల్లో ఈ మరకత లింగం అనేది బుధుడికి ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి జాతకంలో, జన్మజాతకంలో బుధగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్నవారు, సాంకేతిక విద్యందు నిపుణత్వం కావాలని అనుకునేవారు, వాణిజ్యము, వర్తకము మొదలైనటువంటి కార్యక్రమాలు వృత్తిగా కలిగిన వారు, వాటిల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని వ్యాపారంలో నష్టాలు పొందినవారు ఇటువంటి మరకత శిలతో కూడినటువంటి శివలింగాన్ని ఆరాధిస్తే వారి యొక్క జాతకంలో ఉండేటువంటి సమస్త బుధగ్రహ దోషాలు తొలగిపోతాయని, ఈ మరకత శిల బుధుడికి సంబంధించినటువంటి శిల కాబట్టి ఈ స్వామిని సేవిస్తే జన్మజాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి.